నేను ఆర్డర్ చేసింది అమెజాన్లో, కస్టమర్ కేర్ దగ్గరికి పోంటే నేను ఎందుకు పోతా? నా ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేసుకుంది కస్టమర్ కేర్లో కాదు, అమెజాన్లో నా ప్రోడక్ట్ నేను ఆర్డర్ పెట్టుకున్నా. నా ప్రోడక్ట్ అమెజాన్ నుంచి నాకు డెలివర్ అయింది. అంతేగాని అమెజాన్ వాడితో అప్రోచ్ అయితే అమెజాన్ వాడు ఏమంటుండంటే, ఇప్పుడు మీరు కస్టమర్ కేర్ తోటి మాట్లాడుకోండి, కస్టమర్ కేర్ దగ్గరికి పోండి అని అంటున్నాడు. కస్టమర్ కేర్ దగ్గర తీసుకోలేదు, ఏ షాప్ పోయి దగ్గర తీసుకోలేదు. రిటర్న్ రిఫండ్ ఏమైనా ఉంటే అది డైరెక్ట్ అమెజాన్ వాడి దగ్గరనే తీసుకుంటా. ఆ రైట్ కూడా నాకు ఉందన్నమాట. కానీ అమెజాన్ వాళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు నీకు రిటర్న్ అనేది ఉండదు, రిఫండ్ అనేది ఉండదు, మీరు ఏమైనా కావాలనుకుంటే డైరెక్ట్ కస్టమర్ కేర్ దగ్గరికి పోండి, కస్టమర్ కేర్ తోటి మాట్లాడుకోండి, సో ఇక మాకు సంబంధం లేదని అమెజాన్ వాళ్ళు అంటుర్రు. నేను ఆర్డర్ పెట్టింది అమెజాన్లో, కస్టమర్ కేర్లో కాదు, ఏ చిల్లర షాప్లో పోయి తీసుకోలేదు. నేను నాకు అమెజాన్తో అవసరం, అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి అమెజాన్ తోటే ఫైట్ చేస్తాను. నేను నాకేం అవసరం ఎవరితో పోయి ఎడుకో పోయి చేసుకున్నంత. ఆ కస్టమర్ కేర్ కూడా మన దగ్గరలో లేదనమాట, న్యూ ఢిల్లీలో ఉంది. ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలంటే దూల తిరిగిపోతుంది. మేము జస్ట్ నార్మల్గా తిరగడానికే ఢిల్లీ పోం, అలాంటిది 3-4 వేల బ్యాటరీ కోసం ఢిల్లీ పోతే నా ఆస్తులు అమ్ముకొని పోవాలి నేను. మనకేం అవసరం చెప్పండి? నేను ఆర్డర్ పెట్టింది కేవలం అమెజాన్లో మాత్రమే, నాకు బయట ఏం సంబంధం లేదు. ఫైట్ చేసినా ఏం చేసినా అమెజాన్ తోటే చేస్తా. ఖచ్చితంగా చెప్తున్నా, రిఫండ్ అనేది తీసుకొని చూపిస్తా, వదలను. ఆర్డర్ పెట్టింది నేను అమెజాన్లో, వదలను, ₹1 కూడా వదలను నేను. మొత్తం అమౌంట్ వచ్చే వరకు అమెజాన్ని నుజ్జు చేసి పెట్టేస్తా. ఇప్పుడు అరే ఎన్నిసార్లు నా బ్యాక్ వీడియోలు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్ ఎంతగానో స్కామ్లు చేస్తుందో అసలు నిజంగా. ఈ వీడియోతోటి మీలో అయినా బల్బు వెలగాలన్నమాట. మీరు కూడా ఫైట్ చేయండి. మీ వస్తువులు ఏమైనా రాంగ్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా ఈ వీడియో కామెంట్ చేయండి. ఎట్లా ఫైట్ చేయాలో నేనే సజెషన్ ఇస్తా, తప్పు లేదు. అవును, మళ్ళా మనం ప్రోడక్ట్ ఆర్డర్ చేసింది ఫ్లిప్కార్ట్లో అయినా మీషోలో అయినా, మనం ఏదో ఒక ప్రోడక్ట్ ఒక యాప్లో అనేది ఆర్డర్ చేస్తాం, యాప్ నుంచి మనకు వస్తుంది. నువ్వు ఏందో పోయి డైరెక్ట్ కస్టమర్ కేర్ తోటి మాట్లాడుకో, కస్టమర్ వాళ్ళతోటి మాట్లాడుకో అంటే ఏం మాట్లాడాలి? మనకి ఏం అవసరం ఇంతకు మాట్లాడుకోవడానికి? మనకు అవసరం లేదు కస్టమర్ కేర్ తోటి మాట్లాడడం. నేను ఆర్డర్ చేసింది కేవలం అమెజాన్లో, అమెజాన్ వాళ్ళతో ఫైట్ చేస్తా, అమెజాన్ దగ్గర నుంచి రిటర్న్ ప్రోడక్ట్ ఇచ్చి రిఫండ్ అనేది సాధిస్తాను అన్నమాట. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఇప్పుడే చూడండి. సో గైస్, జస్ట్ ఇక్కడ కాల్ నౌ అని ప్రెస్ చేయగానే మనకైతే కాల్ అనేది వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, కాల్ నౌ అనేది ప్రెస్ చేసేసిన, సో కాల్ అయితే వస్తుంది. వచ్చింది చూడండి, నెంబర్ చూసుకోండి, కంపెనీ నెంబర్ ఇది. ఇక్కడ నుంచి మహారాష్ట్ర ముంబై అని మనకైతే పడుతుందన్నమాట. ఇప్పుడైతే కాంటాక్ట్ అవ్వబోతున్నాం. మన ఇష్యూని అయితే వాళ్ళతో అయితే షేర్ చేసుకుంటున్నాం ఇప్పుడు. చలో, కొన్ని ఆప్షన్స్ అయితే మనకి ఇస్తాయి అన్నమాట. మనం అర్థమయ్యే విధంగా వాళ్ళకు కన్వర్ట్ అనేది చేయాలన్నమాట. హలో, ఓకే, హోల్డ్ అయితే పెట్టింది. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, మనమైతే ఒక ప్రోడక్ట్ రిటర్న్ చేస్తున్నాం, అది రిఫండ్ కావాలి మనకు. రిఫండ్ అయితే మనకు ఆప్షన్ లేదనమాట, ఓన్లీ రీప్లేస్మెంటే ఉంది. సో ఆ రీప్లేస్మెంట్ మనకు వద్దు, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి, మన డబ్బులు అనేది మనకు వచ్చేయాలన్నమాట. సో ఆ ప్రోడక్ట్ నాకు నచ్చలేదు, సో ఆ ప్రోడక్ట్ నాకు వద్దనమాట. సో రీప్లేస్మెంట్ కాకుండా, రీప్లేస్మెంట్ చేస్తే మళ్ళీ అదే ప్రోడక్ట్ వస్తుంది, మళ్ళీ దాన్ని రిటర్న్ చేయాలి. అంత కథ కాకముందే జస్ట్ సింపుల్ వేలో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, మీరు డైరెక్ట్ వాళ్ళతో కాంటాక్ట్ అయితే వాళ్ళే మొత్తం చెప్పేస్తారు. వాళ్ళతో ఇప్పుడైతే నేను కాంటాక్ట్ అయినా అనమాట. ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అయితే మీకు అన్నీ చూపిస్తాను. సో ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడు చూపిస్తాను అనమాట. వాళ్ళు ఇంకా హోల్డ్లో పెట్టిర్రు, అంటే కస్టమర్ తోటి అయితే మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. చలో, వచ్చిందన్నమాట. मैडम मैं बैटरी डिलीवरी हो गया मेरे को, वो मैं रिप्लेसमेंट बता रही मेरे को, अब मैं पूरा रिटर्न कर देना, रिफंड आ जाना मेरे को. हाँ, ये जो बैटरी है वो प्रो का बैटरी है सर आपका? यस मैम, यस मैम जी, इसको आपको रिटर्न करना है सर, है ना सर? हाँ, रिटर्न टू रिफंड हो जाना मैम. सर क्या मैं जान सकती हूँ आपको ये रिटर्न क्यों करना है सर? ये बैटरी वर्क नहीं कर रही मैम. वर्क नहीं कर रही है सर? यस मैम. ठीक है सर, इसके रिगार्डिंग इसलिए मुझे आपकी कॉल को ट्रांसफर करना पड़ेगा सर हमारे रेलेवेंट टीम में, ठीक है सर? ओके मैम, ओके.
సో ఫస్ట్ అయితే ఒక పర్సన్ని కాల్ కలిపిర్రు. సో ఆ పర్సన్ కూడా ఇక కరెక్ట్ రెస్పాన్స్ ఇచ్చింది. అండ్ దాని తర్వాత ఆమె కూడా వాళ్ళ సీనియర్స్కి, అంటే డైరెక్ట్ వాళ్ళ ఒపీనియన్ ఏమి ఉండదు అనమాట, వాళ్ళు కూడా వాళ్ళ సీనియర్స్ని అప్రోచ్ అయ్యి వాళ్ళతోటి కాంటాక్ట్ అయ్యి వాళ్ళు కూడా ఇప్పుడు మనతో మాట్లాడతారు అనమాట. సో ఈ విధంగా వర్క్ అనేది అవుతుంది. సో సింపుల్ వేలో రీప్లేస్మెంట్ వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. రీప్లేస్మెంట్ వద్దు, మాకు డైరెక్ట్ మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాళ్ళు తీసుకుపోయి మా అమౌంట్ అనేది మాకు వచ్చేయాలనుకుంటేనే ఈ వీడియో చూడండి, లేకపోతే ఇప్పుడు స్కిప్ చేసేయండి. సో రీప్లేస్మెంట్ వద్దు, జస్ట్ నాకు డైరెక్ట్ రిటర్నే కావాలి. నేను ఆర్డర్ చేసింది ఒక బ్యాటరీ అనమాట, ఆ బ్యాటరీ నాకు ఇప్పుడు వద్దు, నేను డైరెక్ట్ నా అమౌంట్ నేనే పొందుదామని ప్లాన్ చేస్తున్నా. సో ఇంకో బ్యాటరీ వచ్చి అంత కథ అంత వద్దు, జస్ట్ సింపుల్ వేలో మన డబ్బులు మనకు వచ్చేస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో దానికోసమే వాళ్ళతో అప్రోచ్ అయినా ఇప్పుడు. సో వాళ్ళు ఇంకా మాట్లాడుకొని మన ప్రాబ్లం ఏంటిదో వాళ్ళు డిస్కస్ చేసుకొని, సో వాళ్ళు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ మనతో కాంటాక్ట్ అయ్యి మన ప్రాబ్లం కూడా ఇప్పుడు వాళ్ళే చెప్తారు. మనం జస్ట్ ఒకసారి మన ప్రాబ్లమ్ని వాళ్ళకి చెప్పాలి, దాని తర్వాత మొత్తం ప్రాబ్లం వాళ్ళే సొల్యూషన్ కూడా ఇచ్చేస్తారనమాట. సో ఎంతసేపు హోల్డ్లో పెడతారో చూద్దాం, చూడండి. అండ్ ప్రతి ఒక్కరికి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ జస్ట్ మనం ప్లే స్టోర్ నుంచి ఎక్కించుకునే యాప్స్లలో ఏమైనా ఫ్రాడ్ అయినా, ఐటమ్ కనుక పర్ఫెక్ట్ రాకున్నా, అండ్ మీరు కూడా ఎటువంటి ఇబ్బంది పడి ఉంటే ఈ వీడియో కామెంట్ చేయండి. మాట్లాడు. హలో సార్. सर कैसे हेल्प कर सकते हैं हम आपकी? मैडम ये गोप्रो बैटरी मैं ऑर्डर मेरे को आ गया पार्सल, वो अब रिटर्न कर देना मैं. यस मैम, रिटर्न टू रिफंड कर देना मैम. जी सर, मैं कॉल कनेक्ट करा रही हूँ, लाइन पे रहिएगा. ठीक है मैम. సో మళ్ళా ఇంకో అంటే వేరే పర్సన్స్ని అయితే కాంటాక్ట్ చేస్తారనమాట. వాళ్ళకు పెద్ద లింక్ ఉంటుంది, ఇంత తెంపినా కనెక్ట్ ఇట్లా వస్తూనే ఉంటారు అనమాట లింకప్. సో ఆ విధమైన లింక్లు అయితే వాళ్ళ దగ్గర నడుస్తుంటుంది. तो फिर डैमेज जो होता है ना, डैमेज जब है तभी सर प्रोडक्ट रिटर्न हो पाएगा. डैमेज नहीं मैम, वो प्रोडक्ट वर्क नहीं कर रही हूँ मैं, इसलिए ना रिटर्न रिफंड बोल रहा हूँ. बोलो. मैंने आपको क्या बताया अभी, सुनिए मेरी बात ध्यान पे. जब सेलर ने पहले ही मना कर रखा है कि डिफेक्टिव पे रिटर्न नहीं होगा, तो मैं कहाँ से कर दूंगी यार, ये बताइए आप. जब मैं आपको बोल रही हूँ इतनी देर से कि प्रोडक्ट अगर डिफेक्टिव है तो रिटर्न नहीं हो पाएगा, तो नहीं हो पाएगा सर. हाँ मैम, अब वो कस्टमर केयर तो कितना कोई दूर रहता, वहाँ जाके अब अभी जाना, वो आते इधर. प्रोडक्ट केवल रिटर्न तभी होगा अगर प्रोडक्ट आपका डैमेज है, रॉन्ग है. नहीं मैम, प्रोडक्ट तो सही है, ये बात, ये प्रोडक्ट क्या हो वर्क नहीं हो रहा ना. वर्क नहीं हो रहा तो ब्रांड पे कांटेक्ट करना रहेगा, वर्क नहीं हो रहा तो. हाँ मैम, वो ब्रांड कितना दूर रहता मेरे लोकेशन से, अब उतना दूर जाने का चार्जेस कौन देते हैं. सेलर ने पहले ही मना कर दिया था. तो क्यों मैम, फिर सेलर ऐसा करे तो कैसा करेंगे आप. और सर सीनियर टीम में भी ये चीज बोली है आप. नहीं मैम, ठीक है, अभी वर्क नहीं कर रही है, क्या करूँ मैं प्रोडक्ट लेके. सर सीनियर टीम ने भी ये बोला है कि प्रोडक्ट अगर डिफेक्टिव है तो रिटर्न नहीं हो पाएगा. वो मेरा मिस्टेक है मैम. अब वो मेरा मिस्टेक क्या, बोलो मैम, डिफेक्ट कैसा होता है वो मेरा मिस्टेक. सर सीनियर टीम ने भी यही बोला है कि प्रोडक्ट जो है तो आपका रिटर्न नहीं हो पाएगा अगर प्रोडक्ट डिफेक्टिव है तो. हाँ मैम, अब मैं क्या करूँ, अभी वर्क नहीं कर रहा मैम. अगर आप चाहते हैं मैं आपकी कॉल जो है सीनियर टीम में कनेक्ट करा दे रही हूँ. करा दो मैम, करवा दो. ओके, जो इन्फॉर्मेशन मैंने प्रोवाइड करी वही सीनियर टीम करेंगे. लाइन पे कॉल कनेक्ट करा रही हूँ. ఓకే మ్యామ్. చూడండి గైస్, ఎంత స్కామ్ చేస్తారు వీళ్ళు కూడా. సో ఈ బ్యాటరీ అంటారు రిటర్న్ ఉండదు. చూడండి బ్యాటరీ వాళ్ళదే బ్యాటరీ ఇది, జస్ట్ నా కెమెరాకు వర్క్ అయితే లేదు, నా దగ్గర ఉన్న బ్యాటరీ తోటి నేను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు, వర్క్ అయితే లేదు ఈ బ్యాటరీ. సో వాళ్ళకి రిటర్న్ ఇద్దామంటే కూడా వాళ్ళు ఇప్పుడు వద్దంటారు. చూడండి ఎందుకు మళ్ళీ ఇలాంటప్పుడు ఎందుకు పెడతారు, ఆన్లైన్లో పెడతారు, పెట్టేది ఎందుకు, రిటర్న్ ఉంటేనే పెట్టండి, లేకపోతే ఇలాంటివి ప్రోడక్ట్ మీరు పెట్టి మమ్మల్ని ఆగమట్టియకండి. ఏమంటుందంటే డైరెక్ట్ మనం వాళ్ళ దగ్గర కస్టమర్ కేర్ ఏడు ఉంటుందో ఆడికి పోయి మనం అంట ఈ ప్రాబ్లమ్ని అక్కడ పోయి క్లియర్ చేసుకోవాలంట. మనకేం పట్టింది ఇంత,
మనకు అవసరమా? ఏమున్నా సరే నేను అమెజాన్ తోటే గొడవ పడతా, అమెజాన్ దగ్గరనే రిటర్న్ తీసుకుంటా. నాకు అవసరం ఏంది ఎక్కడికో పోయి చేసుకునేంత? అమెజాన్ వాళ్ళతోటే గొడవ పడతా, అమెజాన్నే కాంటాక్ట్ అయ్యి దమ్ చేసి మరీ రిటర్న్ ఖచ్చితంగా సాధించుకుంటా. మీరే చూడండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సీనియర్ వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యారనమాట. వినను నేను, ఎందుకు వినాలి? ప్రోడక్ట్ మనం అమెజాన్ నుంచి తీసుకున్నాం, ఏదో కస్టమర్ కేర్ నుంచి కాదు, ఏదో షాప్కి పోయి తీసుకోలేదు, అమెజాన్ నుంచి తీసుకున్నాం. మొత్తం బాధ్యత ఇది అమెజాన్ది మాత్రమే, మనకు వేరే వాళ్ళతో అవసరం లేదు. చూడండి, వాళ్ళు డిస్కస్ చేసుకుంటుర్రు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మ్యాక్సిమం వింటలేడు, ఎంత చెప్పినా వింటలేడు. ఖచ్చితంగా మేము మీ దగ్గర నుంచి ఆర్డర్ చేసుకున్నాం అది ఇది అని మాట్లాడుతున్నాడు అన్నట్టుగా వాళ్ళు డిస్కషన్ చేసుకొని మళ్ళీ మనకు అయితే కాంటాక్ట్ అవుతారనమాట. అది మన ఫాల్ట్ కాదు. వర్క్ కానీ బ్యాటరీని తీసుకొని ఏం చేయాలి? వర్క్కి అయితే లేదు బ్యాటరీ, ఏం చేయాలి చెప్పండి? అవును, వాళ్ళకేమైనా నేను ఫేక్ ప్రోడక్ట్ ఇస్తున్నానా లేకపోతే వేరే ప్రోడక్ట్ ఇస్తున్నానా? వాళ్ళ బ్యాటరీ వాళ్ళకే ఇస్తున్నాను కదా. చూడండి, ఇదే బ్యాటరీ వచ్చింది, ఇదే బ్యాటరీ రిటర్న్ ఇస్తున్నా. దాంట్లో ఏంది వాళ్ళకు? రిటర్న్ చేసినప్పుడు రిటర్న్ తీసుకోవాలి. ప్రోడక్ట్ డ్యామేజ్ వచ్చినా, ప్రోడక్ట్ బాగాలేకొచ్చినా అది మనకు అవసరమా? ప్రోడక్ట్ బాగానే వచ్చింది, ప్రోడక్ట్లో ఏం లేదు, కానీ వర్క్ అయితే లేదు. వర్క్ కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ठीक है, ఓకే सीनियर टीम में कलीग लाइन पे है, आपको हेल्प करेंगे आगे। ओवर दी ఓకే लाइन पे बने रहने के लिए धन्यवाद। अमेज़न इंडिया लीडरशिप डेस्क से अजान बात कर रहा हूँ मैं। आपकी रिक्वेस्ट पे ये कॉल ट्रांसफर की गई है। ओके मैं डेस्क पे बताइए क्या मदद कर सकता हूँ आपकी आज? सर, ये बैटरी रिटर्न रिफंड हो जाना सर। ये जो प्रोडक्ट आपने ऑर्डर किया है ये टेंडर सर्विस सेंटर रिप्लेसमेंट पॉलिसी वाला है सर, इसमें रिटर्न तो नहीं हो पाएगा अमेज़न से। सर, अब कस्टमर केयर कितना दूर रहता है मेरे से? वहाँ तक जाने का चार्ज मैं अमेज़न पे बुक करा ना सर, ये कस्टमर केयर हो ये सब मेरे को क्या? बिल्कुल आपका कहना सही है कि आपने अमेज़न पे बुक किया है। अमेज़न एक मार्केट प्लेस है, हमने आपको प्रोडक्ट दे दिया, बाकी उसमें जो भी समस्या है उसके लिए आपको ब्रांड को ही कांटेक्ट करना पड़ेगा। वो आपकी हाउ सर, अब मैं ये क्या करना? उधर कस्टमर केयर को कांटेक्ट करके उधर जाना? हाँ जी, GoPro के आप कस्टमर केयर को सर मैं क्यों जाऊँ सर उधर? आपको ही जाना पड़ेगा, ब्रांड थोड़ी आपके पास आएगा। अब सर ये डिलीवरी तो मेरा, मैं अमेज़न से ऑर्डर किया तो मेरा प्रोडक्ट तो मेरे वर्क आया ना, मैं क्यों जाके इसको रिपेयर कराऊं? आपका डिलीवरी करवाना अमेज़न का काम है, बाकी आगे आपको कोई भी समस्या है GoPro कस्टमर सपोर्ट पे कांटेक्ट कीजिए, वो आपकी मदद करेंगे। साफ लिखा हुआ है वेबसाइट पे, आप पढ़ सकते हैं। इसके अलावा कोई समस्या है तो बताइए। नहीं सर, यही रिटर्न रिफंड हो जाना बोल के मैं आप अमेज़न पे ऑर्डर किया, आप तो आप कस्टमर केयर कन जाओ, इधर जाओ उधर जाओ बोल, तो क्या करना सर? कस्टमर केयर को कांटेक्ट कीजिए, वो सपोर्ट किया। नंबर सर कस्टमर केयर का? नंबर मैं आपको प्रोवाइड कर दूंगा, डिटेल्स उनका सर्विस सेंटर कहाँ पे होगा वो भी आप लोकेट कर पाएंगे। अब नहीं सर, उतना दूर जा, अब वो आप एक मिनट दीजिए। मेरा सराउंडिंग पे यहाँ पे कौन सा कस्टमर सर्विस नहीं है? अब जाना तो हैदराबाद जाना, अब उतना ट्रैवलिंग चार्जेस वो सब कौन इफेक्ट करता सर? नया तो फिर आप ऐसे प्रोडक्ट ऑर्डर ही मत कीजिए जो आपके एरिया में नियरेस्ट सपोर्ट ना दे पाए। फिर आप ऐसे प्रोडक्ट रखिए जिनका सर्विस सेंटर आपके आसपास हो। बाकी डिटेल्स मैंने आपको शेयर कर दी है, आपकी ईमेल आईडी पे आप देख सकते हैं। तो ने कोई सहायता? पहले बोलना ना सर, आपका प्रोडक्ट रिटर्न नहीं हो पाएगा बोल के। ये तो सबको पता है, वेबसाइट पे लिखा हुआ है, इसमें बोलने वाली क्या बात है? आप पढ़ लीजिए, लिखा हुआ है वहाँ पर। हाँ सर, एक मालूम होता है, क्योंकि नहीं मालूम होता। ऑर्डर करा जाओ, वार्निंग लेके, वार्निंग सर का एक भेजना, जब समझ में आता आपका हमारे लोग को। ओके, थैंक यू सो मच आपके फीडबैक के लिए। बाकी डिटेल्स मैंने आपको भेज दी है, आप चेक कर लीजिएगा मैसेज सेंटर में, क्योंकि ईमेल तो आपका यहाँ पे लिंक नहीं है। ठीक है सर, जी बाकी शुक्रिया अमेज़न से जुड़े रहने के लिए, आपको थैंक వదలను, అస్సలు వదలను. గొడవ పడి మరి మన అమౌంట్ అనేది ఖచ్చితంగా తీసుకొస్తా, ఇది మాత్రం 100% చెప్తున్నా. రాకపోతే గనక మామూలుగా ఉండదు. కస్టమర్ సర్వీసింగ్ మనం ఎందుకు పోతాం చెప్పండి? ఏమవసరం మనకు కస్టమర్ కేర్ తోటి? కస్టమర్ కేర్కి వండి కస్టమర్ సర్వీస్ దగ్గర పోయి మాట్లాడుకోండి అంటే మనం ఆర్డర్ చేసింది కేవలం అమెజాన్లో మాత్రమే. కస్టమర్ సెంటర్, కస్టమర్ కేర్ అంటే మనకి ఏమవసరం? మనం ఎక్కడ ఆర్డర్ చేసినామో అక్కడనే ఫైట్ చేయాలి, కానీ నువ్వు ఏడుకో పోయి ఫైట్ చేయాలంటే ఏడైతే చెప్పండి? మనకు అవసరం లేదు అవన్నీ. ఖచ్చితంగా చెప్తున్నా, మన అమౌంట్ అనేది ఖచ్చితంగా రిఫండ్ తీసుకుంటా. చూడండి, ఈ బ్యాటరీనే, ఇది మాత్రం 100% చెప్తున్నా. వదలనంటే వదలను అస్సలకే. చూస్తూ ఉండండి. ఈరోజు వాళ్ళు ఒక్కరోజు డిలే చేసేసారు. నాకు ఒకసారి ఇలాంటి బ్యాటరీ ఆర్డర్ చేసినప్పుడు సోప్ వచ్చింది, అప్పుడు మాత్రం ఒక యుద్ధమే చేసిన. ఇదెంత చిన్న మ్యాటర్ కానీ ఖచ్చితంగా చెప్తున్నా, రిఫండ్ అనేది 100% పొంది చూపిస్తా గైస్. పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి. ఏ ప్రాసెస్ చేస్తానో ఇక నాకు కూడా క్లారిటీ తెలియదు, బట్ వదలను, ఖచ్చితంగా చెప్పిస్తా.